అంజగాడిని ఎందుకు తిడుతున్నావు? అదే కదా నాకు అర్థం కానిది. మాట్లాడుకు. ఇంకొకసారి నాన్న చేత పని చేయించుకున్నావో బాగుండదు చెప్తున్నా. అమ్మా, ఎందుకమ్మా అంత కోపం? లేకపోతే ఏంటి నాన్న, నువ్వు బాగుండాలనే కదా మేమింత చేస్తున్నాం. సరే తల్లి, ఇంకెప్పుడు చేయను. ఇంకెప్పుడు కాదు, ఇప్పటి నుంచే. పద పద భోంచదు. బిడ్డ, చేయగొడుకుని వస్తాను. నాన్న పర్లేదు, నేను తినిపిస్తాను. కడుపును పెట్టుకుని పెంచినందుకే మమ్మల్ని ఇంత ప్రేమగా చూస్తున్నావు. మరి నీలాంటి అదృష్ట దేవతని ఎందుకు వద్దనుకుని వదిలేశారో తెలియడం లేదమ్మా. ఏది ఏమైనా మా కష్టాలు తీర్చడానికే నిన్న ఆ దేవుడు మా దగ్గరికి పంపించినట్టున్నాడు. రాజయ్య గారు, ఏంటండి పంతులు గారు ఇలా వచ్చారు? మీ జాతకాలు తీసుకొచ్చి ఇవ్వండి. అప్పనా, భద్రం గారు, మీరా? రండి రండి. బిడ్డ, కుర్చీ తెచ్చేయి. ఇటువై బిడ్డ. రండయ్యా, కూర్చోండి. కూర్చోండి. అలాగేనమ్మా. ఏంటయ్యా మీరు ఇలా వచ్చారు? ఏం లేదు, మీ ఇంట్లో వాళ్ళందరి జాతకాలు కావాలి, తెచ్చివ్వండి. అందరి జాతకాలు దేనికయ్యా? రాబోయే జాతరకు మన రాయుడు గారు ఊర్లో అందరి జాతకాల్లోని దోషాలు పోవడానికి గుళ్ళో హోమం చేస్తున్నారు. అందుకే ఇంటింటికి వెళ్ళి జాతకాలు తీసుకుంటున్నాం. మాకు కూడా అనుకోకుండా కష్టాల మీద కష్టాలు వచ్చేలా ఉన్నాయి. చూస్తుంటే జాతకాల దోషం ఉండొచ్చు అనిపిస్తుంది. సరిగ్గా సమయానికి వచ్చారు. ఇప్పుడే తెప్పిస్తానుండండి. అలివేలు, వెళ్ళి జాతకాలు తీసుకురా. అట్టగినయ్యా. తెస్తున్నావా? వస్తున్నానయ్యా. ఇవ్వండి. అలివేలెవరు? నా భార్య అయ్యా. నేనే. శ్రీవాణి? నా పెద్ద బిడ్డ. అదేంటి ముగ్గురు జాతకాలే తీసుకొచ్చావు? తనది లేదా? అంటే తను మీ అమ్మాయి కాదా? అలా అంటానేటండి. తను మా బిడ్డే, పేరు ధరణి. అవునయ్యా, తను మా కూతురే. మరి తన జాతకం లేదెందుకు? అంటే అది తను పుట్టే సమయానికి మేము ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోయాం కదయ్యా, అందుకే రాయించలేదు. రాయిద్దాం అనుకున్న ప్రతిసారి తోలుబొమ్మలాట వల్ల ఊరూరు తిరగాల్సి వచ్చింది. అందుకే ఇప్పటిదాకా రాయించలేదు.
సరే అయితే తన పేరు, పుట్టిన తేదీ, సంవత్సరం చెప్పండి. దాని ప్రకారం జాతకం మేమే రాస్తాం. అయ్యా, సరిగ్గా 18 సంవత్సరాల క్రితం నిండు పౌర్ణమి రోజు గుళ్ళో జాతర జరుగుతుంది కదా, అప్పుడు రథోత్సవం చేశారు కదయ్యా, ఆ, ఆ రోజు పుట్టిందయ్యా బిడ్డ. దాని ప్రకారమే జాతకం మీరే రాసియండి, మీకు పుణ్యం ఉంటుంది. పేరు ధరణి. సరే, ఇక నేను బయలుదేరుతాను. మంచిది. నాన్న, నిజంగా పని వల్ల కుదరక నా జాతకం రాయించలేదా? లేక వేరే కారణాలున్నాయా? వేరే కారణాలు ఏం లేవమ్మా, కేవలం పని వల్లే కుదరలేదు. అవునమ్మా, మీ నాన్న చెప్పింది నిజం. బిడ్డ, ఇక దీని గురించి నువ్వు మనసులో ఎట్టంటి ఆలోచనలు పెట్టుకోకు. మీరు వెళ్ళి భోంచేయండి, పోండి, వెళ్ళండి. ధరణి పద. మనది కాని బిడ్డ మనల్ని ఏదో ఒక రోజు వదిలి వెళ్లాల్సిందే కదయ్యా. ఏయ్, గట్టిగా మాట్లాడికే, బిడ్డంటుంది. జాతరలో అంతమందిలో తను నాకే దొరికిందంటే తను నాకు ఆ దేవుడిచ్చిన బిడ్డే. నేను చచ్చేదాకా తను నా బిడ్డగానే ఉంటుంది. తనని నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. అందరి జాతకాలు తీసుకోవడం అయిపోయిందా? ఇంకా లేదు పంతులు గారు. త్వరగా పూర్తయ్యేలా చూడండి. ఎందుకంటే ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చు. అవును పంతులు గారు, వీలైనంత త్వరగా జాతకాలు తెప్పిస్తాను. వీలైనంత త్వరగా నేను ఆ అమ్మాయిని చూడాలి. ధరణి, నాన్నకు ఆపరేషన్ అయ్యి బాగానే ఉన్నాడు కదా, నువ్వెందుకు డల్గా ఉన్నావు? నాన్నకి ఆపరేషన్ అయినా ఆయన పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉంది. ఆయన్ని ఒక గాజు బొమ్మలా చూసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు కదా. అందుకే నాన్న బావుండాలని, ఆయనకి ఏ ఇబ్బంది రాకుండా ఉండాలని దేవునికి దండం పెట్టుకోవడానికి వచ్చాను. అవునా? సరే, తొందరగా వెళ్ళి వచ్చాయి.